వైసీపీకి సార్వత్రిక ఎన్నికల్లో కాపు బలిజ కులస్తులకు బుద్ధి చెప్పాలని కాపు బలిజ ఒంటరి కులాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఎంతో మేలు జరిగిందని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు జేసుదాసు పేర్కొన్నారు. కాపులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా, రాజకీయంగా నష్టం చేశారన్నారు. రాయలసీమలో కాపులకు వైసీపీ ఒక్క సీటు కూడా కల్పించలేదని జేసుదాసు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ వల్ల కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని కాపు నేత ఆకుల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కాపులందరూ కూడా మద్దతుగా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని వారు కోరారు. 5 సంవత్సరాల్లో సుమారు 4,500 కోట్ల రూపాయలు ఓన్లీ బలిజీలకు ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వైసీపీ ప్రభుత్వం బలిజీలను ఎన్నిపోటు పొడిచింది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు 10,000 కోట్లు బలిజీలకు ఇస్తాం, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 10,000 కోట్లు ఖర్చు పెట్టి 10 రూపాయలు కూడా బలిజీ సోదరులకు ఇవ్వలేదు. ఎన్నిపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి బలిజీలకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాపు కార్పొరేషన్ పోయింది, కాపు భవనాలు పోయాయి, కాపు విద్య పోయింది. మాకే కాదు, అన్ని వర్గాలకి అన్యాయం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, రాజకీయంగా కూడా మరి రాయలసీమ జిల్లాలో, కేటర్ రాయలసీమ జిల్లాలో 6 జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ ప్రభుత్వం బలిజీలకు ఇవ్వలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి రాజకీయంగా కూడా ఈ 5 లక్షల ఓట్లు వాడుకుని మరి ఎన్ని పోటీ పొడిచింది వైసీపీ ప్రభుత్వం బలిజీల్ని అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటే 3 ఎమ్మెల్యే సీట్లు బలిజీలకు ఇవ్వడం జరిగింది. ఒకటి